లైట్ మైక్రోస్కోపీలో ఇంపార్టెంట్ పాయింట్స్. వాట్ ఈస్ ద మ్యాగ్నిఫికేషన్ యూజ్డ్ ఫర్ ఆయిల్ ఇమర్షన్? 100x lens. Okay. What is the magnification used for oil immersion? 100x lens. Answer వచ్చేసి 100x lens. What is the primary function of condenser in the microscope? కండెన్సర్ చెప్పానుగా, స్టేజ్ కింద ఉంటుంది కండెన్సర్. కండెన్సర్ యొక్క ముఖ్య ఫంక్షన్ ఏంటి? మైక్రోస్కోప్లో ఏం చేస్తుంది? కింది నుంచి వచ్చేటటువంటి మైక్రోస్కోప్ని లైట్స్, కింది నుంచి వచ్చేటటువంటి లైట్ సోర్స్ ఫోకస్ చేస్తుంది. టు ఫోకస్ ద లైట్ సోర్స్. రిజల్యూషన్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై ఆయిల్. ఏదైతే మనం యూజ్ చేస్తాం 100xకి ఆయిల్ ఇమర్షన్, సిడార్ వుడ్ ఆయిల్ కానివ్వండి, ఆయిల్ ఇమర్షన్కి యూజ్ చేసేటటువంటి ఇమ్మర్షన్ ఆయిల్ కానివ్వండి, రిజల్యూషన్ని ఎన్హాన్స్ చేస్తుంది. క్వశ్చన్ ఏంటి? రిజల్యూషన్ పవర్ ఆఫ్ మైక్రోస్కోప్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై సిడార్ వుడ్ ఆయిల్ కానివ్వండి, ఇమ్మర్షన్ ఆయిల్. ఆయిల్ అంటే మనం జనరల్గా 100x స్లైడ్, 100x లెన్స్లో మనం చూసేటప్పుడు స్లైడ్ మీద వేసేటటువంటి ఆయిల్ అది సిడార్ వుడ్ ఆయిల్ కావచ్చు, ఆర్ ఇమ్మర్షన్ ఆయిల్ ఆల్సో. ఇమ్మర్షన్ ఆయిల్ అన్నా కూడా 100x యూజ్ చేస్తాం. ఓకే. దెన్ ఫర్ ఎగ్జామినేషన్ ఆఫ్ స్టూల్, ఓవా అండ్ సిస్ట్ ఏ మ్యాగ్నిఫికేషన్ లెన్స్ యూజ్ చేస్తాము? 40x మ్యాగ్నిఫికేషన్ యూజ్ చేస్తాము. ఓకే. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో. మీకు వీటిది పీడిఎఫ్ ఎంసీక్యూస్ అన్నీ కూడా ఈ టాపిక్ సంబంధించిన ఎంసీక్యూస్, యూనిట్ 1కి సంబంధించిన ఎంసీక్యూస్ అన్నీ కూడా ఈ యూనిట్ అయిపోయిన తర్వాత అన్నీ కూడా మీకు మేము ప్రొవైడ్ చేస్తాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాంపుల్ కలెక్షన్ ప్రొసీజర్స్ ఇన్ మైక్రోబయాలజీ ఫర్ మైక్రోస్కోపీ, సిరాలజీ అండ్ ఫర్ కల్చర్స్. మైక్రోస్కోపీలో ఎక్కువగా మనం ఏం టెస్టులు చేస్తాము? యూరిన్ కల్చర్ టెస్ట్. మైక్రోస్కోపీలో ఎక్కువగా మనం చేసే టెస్ట్లు యూరిన్ ఎగ్జామినేషన్స్ అండ్ స్పూటమ్ ఎగ్జామినేషన్స్, స్పూటమ్ స్మియర్ ఎగ్జామినేషన్స్. సీరాలజీలో మనం చేసేటటువంటి ఎక్కువ ర్యాపిడ్ ఇన్వెస్టిగేషన్స్కి, డెంగ్యూకి, టైఫాయిడ్కి, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, చికన్ గున్యా లాంటి ర్యాపిడ్ కిట్స్కి కావాల్సిన శాంపుల్ బ్లడ్ శాంపుల్. అలాగే కల్చర్స్, ఎక్కువగా మైక్రోబయాలజీ కల్చర్స్లో మనం చేసే ఎక్కువ కల్చర్స్ వచ్చేసి యూరిన్ కల్చర్స్ చేస్తాము, స్టూల్ కల్చర్స్ చేస్తాము, అలాగే కొన్ని పస్ కల్చర్స్ చేస్తాము, కొన్ని థ్రోట్ స్వాబ్స్ వస్తాయి, అలాగే కొన్ని అదర్ బాడీ ఫ్లూయిడ్స్ కూడా కల్చర్స్కి వస్తాయి. సో మైక్రోబయాలజీ ల్యాబ్లో మనం శాంపుల్ కలెక్షన్ విధానం ఎలా ఉంటుంది? శాంపుల్ కలెక్షన్ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ వైల్ కలెక్షన్ ఆఫ్ ద sample for the microbial investigations, for cultures or for serology investigation or for microscopic examination? What are the main aspects regarding sample collection for microscopy, for culture and for serology? Microscopy, cultures and for serology. Okay. Sample collection and transport. Different types of sample collection procedures. Sample collection చేసిన తర్వాత శాంపుల్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం, శాంపుల్ స్టోరేజ్ మెకానిజం, ఇవన్నీ మనం ఈ క్లాస్లో చూద్దాం. కలెక్షన్ ఆఫ్ అడిక్వేట్ అండ్ అప్రోప్రియేట్ స్పెసిమెన్స్. అడిక్వేట్ అంటే మనకు టెస్ట్ కావాల్సినంత అమౌంట్, తక్కువ కాకుండా మరీ ఎక్కువ కాకుండా మనకి ఎంతైతే క్వాంటిటీ అవసరమో అంత క్వాంటిటీ, అడిక్వేట్ క్వాంటిటీని అప్రోప్రియేట్ స్పెసిమెన్స్ అంటే మనకు కావాల్సినటువంటి ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ ద స్పెసిమెన్ తీసుకోవాలి. ఖచ్చితమైన సైట్ నుంచి మనం తీసుకునేటటువంటి స్పెసిమెన్ క్వాలిటీగా ఉండాలి. సో స్పెసిమెన్ మనం కలెక్షన్ చేసుకునేటటువంటి స్పెసిమెన్ ఎలా ఉండాలి? అడిక్వేట్ అంటే మన టెస్ట్కు సరిపోయేంత టెస్ట్ ఉండాలి. ఇట్ షుడ్ బి అడిక్వేట్ అండ్ అప్రోప్రియేట్ స్పెసిమెన్. ప్రాంప్ట్ సైట్ నుంచి మనం తీసుకోవాలి. దెన్ ఇట్ షుడ్ బి సఫిషియంట్ డాక్యుమెంటేషన్. సఫిషియంట్ డాక్యుమెంటేషన్ అంటే ఏముంటుంది? పేషెంట్ యొక్క నేమ్, పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్ యొక్క సెక్స్ అండ్ టెస్ట్ రిక్వైర్డ్, డేట్ ఆఫ్ కలెక్షన్, ఖచ్చితంగా ఏ టైంకి తీసుకుంటున్నాము, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డాక్యుమెంటేషన్ చేయాలి. అండ్ దెన్ బయోసేఫ్టీ అండ్ డీకంటామినేషన్. శాంపుల్ కలెక్షన్ చేసేటప్పుడు అసెప్టిక్ కండిషన్స్లో మనం
శాంపుల్ కలెక్షన్ చేయాలి. శాంపుల్ కలెక్షన్ చేసేటప్పుడు అసెప్టిక్ కండిషన్స్ ఫాలో అవ్వకుండా అన్స్టెరైల్ కండిషన్స్లో శాంపుల్ కలెక్షన్ చేసినప్పుడు ఏదైతే మనం కల్చర్ చేస్తామో ఆ కల్చర్లో అన్వాంటెడ్ బ్యాక్టీరియల్ గ్రోత్ వచ్చి కల్చర్ కంటామినేషన్గా రిజల్ట్ ఇవ్వటం జరుగుతుంది. కల్చర్ కంటామినేట్గా రిజల్ట్ ఇవ్వటం వల్ల ఒకవేళ పేషెంట్ ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మనం తప్పుడు రిజల్ట్ ఇస్తాం, తద్వారా పేషెంట్కి ట్రీట్మెంట్ జరగదు. సో వీ షుడ్ హ్యావ్ టు కలెక్ట్ ఇన్ ఎ స్టెరైల్ కండిషన్స్లో ప్రాపర్ అప్రోప్రియేట్ స్పెసిమెన్ విత్ అడిక్వేట్ క్వాంటిటీ ఆఫ్ ద శాంపుల్ కలెక్షన్ చేయాలి. అండ్ కరెక్ట్ ప్యాకేజింగ్ అండ్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ షుడ్ బి సెండ్ ఫర్ టీబీ కల్చర్. కరెక్ట్ ప్యాకేజింగ్ అంటే లీక్ కాకుండా శాంపుల్ ట్రాన్స్పోర్టేషన్లో మనం ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకి, ఒక ల్యాబ్ నుంచి ఇంకొక ల్యాబ్కి, ఇఫ్ యూ సెండ్ ఏ శాంపుల్ ఫ్రమ్ వన్ ల్యాబ్ టు అనదర్ ల్యాబ్, దట్ శాంపుల్ షుడ్ నాట్ బి లీకేజ్ డ్యూరింగ్ ద ట్రాన్స్పోర్టేషన్. మనం పంపించే సమయంలో ఆ శాంపుల్ లీకేజ్ కాకూడదు. లీకేజ్ కాకుండా విత్ ఇన్ ద టైంలో వెళ్ళాలి. లీకేజ్ కాకుండా అంటే ఏంటి? సరైన ప్యాకింగ్ పద్ధతిలో చేయాలి. సరైన ప్యాకింగ్ పద్ధతి అంటే ట్రై లేయర్ ప్యాకింగ్ పద్ధతి ఉంటుంది. ట్రై లేయర్ ప్యాకింగ్ పద్ధతి అంటే ఫస్ట్ మనకున్నటువంటి ఏదైతే కంటైనర్ ఉంటుందో, శాంపుల్ కంటైనర్ ఉంటుందో, ఆ శాంపుల్ కంటైనర్ యొక్క క్యాప్ ఎయిర్ టైట్ అయి ఉండాలి. ఇట్ షుడ్ బి లీక్ ప్రూఫ్ కంటైనర్ అయి ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి కవర్డ్ విత్ అనే ఒక మనం టేప్ కానివ్వండి, జనరల్గా మన ల్యాబ్లో దొరికేటటువంటి టేప్ కానీ లేదా పారాఫిలిం తోటి కానీ ఒకవేళ అవైలబిలిటీ ఉంటే, ల్యాబుల్లో అన్ని ల్యాబుల్లో పారాఫిలిం అవైలబిలిటీ ఉండదు. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ అవైలబిలిటీ ఉన్న ప్లేసెస్లో పారాఫిలిం తోటి చాలా గట్టిగా శాంపుల్ లీక్ కాకుండా దాన్ని ప్యాక్ చేయాలి. దట్ ఈస్ వన్. అండ్ అట్లా ప్యాక్ చేసినటువంటి శాంపుల్ని ఇంకొక జిప్ లాక్ కవర్లో ప్యాక్ చేయాలి. ప్యాక్ చేసిన తర్వాత శాంపుల్ని స్ట్రైట్ పొజిషన్లో ఏదైతే మనం ట్రాన్స్పోర్ట్ చేసేటటువంటి థర్మాకోల్ బాక్స్ ఉంటుందో ఆ థర్మాకోల్ బాక్స్లో టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి ఫ్రోజన్ జెల్ ప్యాక్స్ పెట్టి ఆ జెల్ ప్యాక్స్ మధ్యలో ఈ ఏదైతే శాంపుల్ మనం జిప్ లాక్ కవర్లో పెట్టాం కదా అది స్ట్రైట్ పొజిషన్లో పెట్టేసి ఆ థర్మాకోల్ బాక్స్ క్లోజ్ చేసేటప్పుడు మళ్ళీ దాని చుట్టూ ఒక సెలో టేప్ వేయటం ద్వారా 3 లేయర్ ప్యాకింగ్ జరుగుతుంది. సో దట్ ఈస్ ట్రై లేయర్ ప్యాకింగ్ ద్వారా మనం కరెక్ట్ ప్యాకింగ్ చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు వితౌట్ ఎనీ లీకేజ్ ఆఫ్ ద శాంపుల్ డ్యూరింగ్ ద ట్రాన్స్పోర్టేషన్. అండ్ దెన్ టైమ్లీ కమ్యూనికేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. మనం శాంపుల్ తీసుకున్న ఇమీడియట్లీ విత్ ఇన్ ద టర్న్ ఓవర్ టైం, అంటే ఒక్కొక్క టెస్ట్కి సర్టన్ టైమ్ ఆఫ్ ద టైం గ్యాప్ ఉంటుంది. ఒక 2 hours 3 hours, కొన్ని టెస్ట్లకు 6 hours గ్యాప్ ఉంటుంది. సో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. టైమ్లీ కమ్యూనికేషన్ ఆఫ్ ద రిజల్ట్స్. దెన్ వాట్ ఆర్ ద కామన్ స్పెసిమెన్స్? మనకు ఏమేమి స్పెసిమెన్స్ మనం మైక్రోబయాలజీ, మైక్రోస్కోపిక్ కానివ్వండి, కల్చర్కి కానివ్వండి, సిరాలజీకి మనం ఏమేమి కామన్గా స్పెసిమెన్స్ కలెక్షన్ చేస్తాం? బ్లడ్ వచ్చేసి మనం సీరాలజీలో అన్ని ఇన్వెస్టిగేషన్స్కి సీరాలజీలో మనం కలెక్షన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ద బ్లడ్. అండ్ యూరిన్ కల్చర్స్కి మైక్రోబయాలజీలో కల్చర్ ఎగ్జామినేషన్స్కి యూరిన్ కలెక్షన్ చేస్తాం. అలాగే స్పుటమ్ స్మియర్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, స్పుటమ్ కల్చర్ ఎగ్జామినేషన్స్కి స్పుటమ్ కలెక్షన్ చేస్తాము. స్వాబ్స్, థ్రోట్ స్వాబ్ కానివ్వండి, నాజల్ స్వాబ్, ఇయర్ స్వాబ్స్, ఐ స్వాబ్స్ అండ్ సర్వైకల్ స్వాబ్స్, ఇవన్నీ కూడా మనం కామన్గా కలెక్షన్ చేసేటటువంటి మైక్రోబయాలజికల్ స్వాబ్స్. అండ్ స్టూల్ ఎగ్జామినేషన్స్, పస్ అండ్ సిఎస్ఎఫ్ అనాలిసిస్. దీస్ ఆర్ ద కామన్ స్పెసిమెన్స్ ఇన్ మైక్రోబయాలజికల్, మైక్రోస్కోపిక్ కానివ్వండి, కల్చర్కి అండ్ దెన్ సీరాలజీకి. స్పెసిమెన్ కలెక్షన్ చేసేటప్పుడు చెప్పాను కదా, స్టెరైల్ కండిషన్స్లో కలెక్షన్ చేయాలి. ఇట్ మస్ట్ బి కలెక్టెడ్ కరెక్ట్లీ. ఇఫ్ నాట్, ఒకవేళ మనం సరైన పద్ధతిలో స్పెసిమెన్ కలెక్ట్ చేయకపోతే మే నాట్ గ్రో ఇన్ కల్చర్ అంటే కల్చర్లో మనకు కావాల్సినటువంటి బ్యాక్టీరియా, డిసీజ్ హార్మింగ్ బ్యాక్టీరియా గ్రోత్ రాదు. కంటామినెంట్స్ మే బి మిస్టేకన్లీ ఐడెంటిఫైడ్. అన్స్టెరైల్ కండిషన్స్లో శాంపుల్ కలెక్షన్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి కంటామినెంట్స్ అన్నీ కూడా ఆ శాంపుల్ ద్వారా కల్చర్లోకి వచ్చేసి కల్చర్ నుంచి కంటామినెంట్స్ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. పేషెంట్ మే రిసీవ్ ఇన్కరెక్ట్ ఆర్ హార్మ్ఫుల్ థెరపీ. మనం కంటామినేషన్ రిజల్ట్ ఇచ్చినప్పుడు పేషెంట్కి కల్చర్ పాజిటివ్, కల్చర్ నెగిటివ్ అని డిక్లేర్ చేయకుండా కల్చర్ కంటామినేషన్ రిజల్ట్ ఇచ్చినప్పుడు పేషెంట్ యొక్క వ్యాధి నిర్ధారణ కాదు. తద్వారా ఎవరైతే ట్రీటింగ్ ఫిజిషియన్ ఉన్నారో ట్రీట్మెంట్ ఇవ్వటంలో డిఫరెన్సెస్ ఉంటుంది. సో పేషెంట్కి
అన్యాయం జరుగుతుంది. అందుకని మనం పేషెంట్ సరైన పద్ధతిలో పేషెంట్కు రిజల్ట్ ఇవ్వాలి, ఖచ్చితమైన రిజల్ట్ ఇవ్వాలి, క్వాలిటీ రిజల్ట్ ఇవ్వాలి. ఫాల్స్ పాజిటివ్స్ ఫాల్స్ నెగటివ్స్ ఇవ్వకూడదు. అంటే మనం శాంపుల్ కలెక్షన్ స్టెరైల్ కండిషన్స్లో అప్రోప్రియేట్ కంటైనర్లో స్టెరైల్ కంటైనర్స్లో శాంపుల్ రిసీవ్ చేసుకోవాలి. What are the guidelines in the sample collection? Avoid causing harm or discomfort to the patient. ఎల్లప్పుడు ఎప్పుడైనా సరే పేషెంట్ని కంఫర్ట్గా ఉండేటట్లుగా చూసుకొని పేషెంట్ నుంచి మనం శాంపుల్ కలెక్షన్ చేయాలి. దెన్ అవాయిడ్ కాజింగ్ హార్మ్. బ్లడ్ శాంపుల్ కలెక్షన్లో కానివ్వండి లేదా ఎనీ అదర్ శాంపుల్ కలెక్షన్లో పేషెంట్కి హార్మ్ జరగకుండా బ్లడ్ శాంపుల్ కలెక్షన్లో స్మూత్గా హ్యాండిల్ చేస్తూ చేయాలి. రఫ్ హ్యాండ్లింగ్ కాకుండా పేషెంట్కి హార్మ్ కాకుండా మనం శాంపుల్ని కలెక్షన్ చేయాలి. దెన్ కలెక్ట్ ఫ్రమ్ అప్రోప్రియేట్ సైట్. స్పూటన్ శాంపుల్స్ కానివ్వండి, పస్ శాంపుల్స్ కానివ్వండి, పస్ కలెక్షన్ స్వాబ్స్ ఉంటాయి. పస్ స్వాబ్స్ కల్చర్కి అప్రోప్రియేట్ సైట్ నుంచి కలెక్షన్ చేయాలి. అలాగే కొన్ని స్వాబ్స్ ఉంటాయి, వూండ్ స్వాబ్స్ తీసుకునేది డీప్గా తీసుకునేది ఉంటుంది, వూండ్ స్వాబ్స్, ఐ స్వాబ్స్, ఇయర్ స్వాబ్స్, ఇవన్నీ కూడా అప్రోప్రియేట్ సైట్ నుంచి కలెక్షన్ చేసుకోవాలి. అండ్ దెన్ ఆబ్టైన్ ఎ స్పెసిమెన్ ఎట్ కరెక్ట్ టైం. ఇన్ టైంలో ల్యాబొరేటరీకి మనం ట్రాన్స్పోర్ట్ చేయాలి. అండ్ యూజ్ అప్రోప్రియేట్ డివైజెస్. శాంపుల్ కలెక్షన్ చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలి. అండ్ దెన్ అబ్టైన్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ద స్పెసిమెన్. మనం టెస్ట్ చేసేటటువంటి శాంపుల్ కావాల్సినటువంటి సఫిషియంట్ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ కల్చర్స్ ఉన్నాయి, బ్లడ్ కల్చర్స్ 5 to 10 ml కావాలి. లేదా స్పూటమ్ కల్చర్స్ ఉంది, అట్లీస్ట్ 5 ml స్పూటమ్ కల్చర్ కావాలి. ఏదైతే పస్ ఉంది లేదా థ్రోట్ స్వాబ్స్ ఉన్నాయి, కరెక్ట్గా థ్రోట్ స్వాబ్ నుంచి మనం ఆస్పిరేట్ చేసి తీసుకునేది ఉంటుంది. సో అబ్టైన్ స్పెసిమెన్ ప్రియర్ టు ద స్టార్ట్ ఆఫ్ యాంటీమైక్రోబియల్ థెరపీ. మనం ఏదైతే కల్చర్స్కి శాంపుల్ కలెక్షన్ చేసుకుంటామో వితౌట్ ఎనీ స్టార్టింగ్ ఆఫ్ ద యాంటీమైక్రోబియల్ డ్రగ్స్. ఎందుకంటే ఈ యాంటీమైక్రోబియల్ డ్రగ్స్ వాడినప్పుడు మనం యాంటీబయాటిక్స్ అంటాంగా, ఈ యాంటీబయాటిక్స్ వాడిన తర్వాత శాంపుల్ కలెక్షన్ చేయటం వల్ల బ్యాక్టీరియా యొక్క గ్రో జరగదు, బ్యాక్టీరియా ఐడెంటిఫికేషన్ జరగదు, కాలనీస్ గ్రో అవ్వవు బ్యాక్టీరియా. ఎందుకు అంటే మనం కలెక్షన్ చేసేటప్పటికి ఒకవేళ పేషెంట్ ఒక 2 to 3 days యాంటీబయాటిక్స్ వాడి ఉంటే ఆ యాంటీబయాటిక్స్ యొక్క ప్రభావం వల్ల బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ఇన్హిబిట్ అయిపోయి మనం కలెక్షన్ చేసినటువంటి శాంపుల్లో బ్యాక్టీరియా వయబిలిటీ ఉండదు. అప్పుడు బ్యాక్టీరియా కల్చర్ గ్రోత్లో మనకు గ్రోత్ కనిపించదు. సో అబ్వియస్లీ మనం కల్చర్ నెగటివ్ ఇస్తాం. సో బెటర్ టు టేక్ ఆల్వేస్ the sample collection for microbial cultures before starting of the antibiotic therapy and labeling correctly. ప్రతి ఒక్క కలెక్షన్ చేసినటువంటి శాంపుల్ ఎప్పుడైతే మనం పేషెంట్ నుంచి ఇమీడియట్గా కలెక్ట్ చేస్తామో, కలెక్ట్ చేసిన తర్వాత ఇమీడియట్లీ ద ఫస్ట్ పాయింట్ ఈజ్ టు రైట్ ద నేమ్ అండ్ డీటెయిల్స్ ఆఫ్ ద పేషెంట్ అండ్ ద టెస్ట్ రిక్వైర్డ్, డేట్ ఆఫ్ కలెక్షన్ అండ్ టైమ్ ఆఫ్ ద కలెక్షన్. సో మనకు శాంపుల్ కలెక్షన్ చేయడానికి కొన్ని స్టెరైల్ ఎక్విప్మెంట్స్ కావాలి. ట్రాన్స్పోర్ట్ మీడియంకి ఏదైతే స్వాబ్ ఉంటుందో ఈ స్వాబ్తో పాటు ట్రాన్స్పోర్ట్ మీడియం, వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియంకి స్వాబ్ ఉండాలి. స్వాబ్ కలెక్షన్స్కి కొన్ని వుడ్ స్టిక్స్ ఉండాలి. అండ్ దెన్ స్టెరైల్ కప్స్ ఉండాలి. దెన్ స్టెరైల్ గ్లౌజెస్ ఉండాలి. దెన్ అదర్ మనకు కావాల్సినటువంటి మీడియా ట్యూబ్స్ ఉండాలి. దెన్ వాట్ కంటైనర్స్ టు యూజ్. యూరిన్ కల్చర్కి కానివ్వండి, స్పూటమ్ కల్చర్ కానివ్వండి, మనం ఎటువంటి టైప్ ఆఫ్ ద కంటైనర్స్ యూజ్. ఏ కంటైనర్ అయినా ఇట్ షుడ్ బి ఏ లీక్ ప్రూఫ్ కంటైనర్ ఉండాలి. అండ్ దెన్ అన్బ్రేకబుల్. ఫర్ కల్చర్ స్టెరైల్ కంటైనర్స్ మస్ట్. స్టెరైల్ కంటైనర్స్ అన్నీ కూడా లీక్ ప్రూఫ్ ఉండి ఎయిర్ టైట్ వితౌట్ ఎనీ అన్బ్రేకబుల్. ఎందుకంటే డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్లో ఒకవేళ మనం సేమ్ ల్యాబ్లో కలెక్షన్ చేసి సేమ్ ల్యాబ్లో నెక్స్ట్ పోర్షన్లో మనం ఇచ్చేటప్పుడు దేర్ ఈజ్ నో హై రిస్క్. బట్ వెనెవర్ మన శాంపుల్ ఇక్కడ లోకల్ ల్యాబ్స్లో కలెక్షన్ చేసి అదర్ రిఫరల్ ల్యాబ్స్కి పంపించేటప్పుడు వీ షుడ్ హ్యావ్ టు టేక్ కేర్ దట్ శాంపుల్ కలెక్షన్ చేసేటటువంటి కప్ ఏదైతే ఉందో స్టెరైల్ అయి ఉండాలి. ఆ స్టెరైల్ అయినటువంటి కప్ అన్బ్రేకబుల్ అయి ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి లీక్ ప్రూఫ్ కంటైనర్ ఉండాలి. ఎందుకు లీక్ ప్రూఫ్ కంటైనర్ అయి ఉండాలి అంటే మనం ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా మనకున్నటువంటి గైడ్ లైన్స్తో పాటు మనం ట్రాన్స్పోర్టేషన్కి ఏదైతే ప్యాకేజింగ్ పద్ధతులు ఉన్నాయో, ట్రై లేయర్ ప్యాకింగ్ కానివ్వండి, దానికి ఉన్నటువంటి జెల్ ప్యాక్స్ అప్రైట్ పొజిషన్లో పెట్టి మనం ప్యాక్ చేసి కొరియర్ వారికి ఇచ్చేస్తాం. తర్వాత మనకు తెలియదు ఆ కొరియర్ అంత జాగ్రత్తగా తీసుకెళ్తాడా లేదా కొరియర్ని వాళ్ళు క్యాచ్ అవుట్ చేసుకుంటూ
కొరియర్ని మిస్ఫోల్డ్ చేసుకుంటూ మిస్యూజ్ చేసుకుంటూ, అంటే ఉన్న పొజిషన్లో కాకుండా వాళ్ళు చాలా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు డెలివరీ చేసేటప్పుడు కానివ్వండి, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక లగేజ్ బ్యాగ్ నుంచి ఇంకొక లగేజ్ బ్యాగ్కి ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనం పెట్టినటువంటి పొజిషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ టైంలో మన శాంపుల్తో పాటు ఇంకా అదర్ శాంపుల్స్ లోపల ఉంటాయి. కేవలం ఒక శాంపుల్కి ఒక బాక్స్ మాత్రం పెట్టాం మనము. ఒక శాంపుల్తో పాటు ఇంకా అదర్ శాంపుల్స్ కూడా అన్ని పూలప్ చేసి మనం ప్యాకింగ్ చేసి పంపిస్తాం. అటువంటి టైంలో మన శాంపుల్ ఎప్పుడైతే ఒకవేళ బ్రేకేజ్ అయ్యి శాంపుల్ లీకేజ్ అయింది అనుకోండి, ఆ పక్కన ఉన్నటువంటి అన్ని శాంపుల్స్ కూడా కంటామినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ కంటామినేషన్ అయిన శాంపుల్స్ అన్ని కూడా ఒకవేళ ప్రాసెసింగ్ చేసి కల్చర్ చేస్తే ఆ శాంపుల్స్లో కూడా ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో టు ప్రివెంట్ ఆల్ దీస్ అన్నెసెసరీ థింగ్స్, మన శాంపుల్ లీక్ అవ్వటం వల్ల మన శాంపుల్కి కరెక్ట్ అయిన రిజల్ట్ రాకపోగా వేరే అదర్ పేషెంట్స్కి ఉన్నటువంటి శాంపుల్స్కి అంతా కంటామినేషన్ జరిగి ఎప్పుడైతే ఆ శాంపుల్స్ అన్ని కల్చరింగ్ చేస్తారో అందులో ఫాల్స్ పాజిటివ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, రాంగ్ రిపోర్టింగ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు కలెక్ట్ ద శాంపుల్ ఇన్ ఎ స్టెరైల్ కంటైనర్ with leak proof and it should be unbreakable container. Specimen collection devices. Use appropriate collection device or specimen container. Sterile swabs, absorbent material and the collection and the transport systems are sterile, self-contained ట్రాన్స్పోర్ట్ మీడియం ఏరోబిక్ అండ్ ఎనిరోబిక్. కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టింగ్ మీడియం వచ్చేసి వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం ఉంటుంది. వైరసెస్కి, బ్యాక్టీరియాకి క్యాల్బ్రైర్ మీడియం ఉంటుంది. ఈ మీడియం కూడా ఇట్ ఈస్ ఎ స్టెరైల్. ఈ మీడియం వాడటం వల్ల బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ జరగదు. బ్యాక్టీరియా విల్ బి రిమైన్ వయబుల్. మనం కలెక్షన్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి అనే అప్రోప్రియేట్ కంటైనర్స్ అయి ఉండాలి. ఓకే, స్టెరైల్ స్వాబ్స్ ఉండాలి. ఆల్వేస్ స్వాబ్ షుడ్ బి స్టెరైల్. అన్స్టెరైల్ స్వాబ్ యూజ్ చేయటం వల్ల కల్చర్ కంటామినేషన్ రావచ్చు లేదా కల్చర్ ఫాల్స్ రిజల్ట్స్ రావచ్చు. సో యూజ్ స్టెరైల్ స్వాబ్ ఫర్ కలెక్షన్. ట్రాన్స్పోర్ట్ మీడియం మనం కలెక్షన్ చేసిన తర్వాత బ్యాక్టీరియల్ కల్చర్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి లిక్విడ్ మీడియం ఉంటుంది. అండ్ వైరసెస్ శాంపుల్ కలెక్షన్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా లిక్విడ్ మీడియం ఉంటుంది. దాన్ని ట్రాన్స్పోర్ట్ మీడియం అంటాము. It is transport medium is a safe and an appropriate way of short for transporting to the lab for examination. It allows organisms to survive. అంటే viability live గా ఉండటానికి ఆ ట్రాన్స్పోర్ట్ మీడియం హెల్ప్ చేస్తుంది. అండ్ ఇట్ డస్ నాట్ అలో ఆర్గానిజం టు ప్రొలిఫరేట్, అంటే మల్టిప్లికేషన్, ఆర్గానిజమ్స్ మల్టిప్లై కాకుండా వయబుల్ గా సర్వైవ్ చేయడానికి ఈ ట్రాన్స్పోర్ట్ మీడియం ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్స్ ఏంటి చెప్పాను కదా, బ్యాక్టీరియాకి క్యారిబ్లైర్ మీడియం అండ్ ఫర్ వైరసెస్ వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం ఆర్ వైరస్ ట్రాన్స్పోర్ట్ మీడియం, దీని VTM అంటారు. ఈ VTM గురించి మీ అందరికి చాలా బాగా ఐడియా ఉంది. ఎందుకంటే కరోనా సమయంలో మీరు అందరు కూడా చాలా వరకు ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన ప్రతి ఒక్కరికి, ల్యాబ్లలో మీరందరూ పనిచేసే వాళ్ళు కరోనా సమయంలో శాంపుల్ కలెక్షన్ చేసేటప్పుడు మనం ఈ వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియంలో థ్రాట్ స్వాబ్ నాజోఫారింజల్ స్వాబ్ కూడా కలెక్షన్ చేసి ఆ వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియంలో పెట్టి మనం హైదరాబాద్కి రిఫరల్ ల్యాబ్స్కి RT-PCR టెస్టింగ్కి పంపించాము. అదే గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళైతే ఏదైతే హయ్యర్ హాస్పిటల్స్ ఉన్నాయో గాంధీకి, ఉస్మానియాకి లేదా డిస్టిక్ లెవెల్ ఉన్నటువంటి హయ్యర్ హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్ సెంటర్స్ కానీ లేదా డిస్టిక్ హాస్పిటల్స్, వైద్య విధాన పరిషత్ డిస్టిక్ హాస్పిటల్స్లో కానీ ఈ RT-PCR సెంటర్స్కి మనం వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం ద్వారా పంపించాం. అలాగే బ్యాక్టీరియా కూడా క్యారిబ్లైర్ మీడియం ఉంటుంది మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి. దీస్ ఆర్ ద 2 మీడియమ్స్. మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మీడియం యూజ్డ్ ఫర్ బ్యాక్టీరియా ఫర్ ట్రాన్స్పోర్టేషన్? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ప్లీజ్ నోట్ ఇట్. వాట్ ఈస్ ద medium used as a transport medium for bacteria? What is the medium used for transport medium as viruses? For viruses అంటే సింపుల్ గా కరోనా గుర్తుపెట్టుకోండి. కరోనాలో VTM వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం గుర్తుపెట్టుకోండి. అదే బ్యాక్టీరియా అనగానే క్యారిబ్లైర్ నేమ్ గుర్తుపెట్టేసుకోండి. దెన్ బ్లడ్ కలెక్షన్ ప్రొసీజర్ కల్చర్స్కి బ్లడ్ కలెక్షన్ చేస్తాంగా. వీనస్ బ్లడ్ డ్యూరింగ్ హై ఫీవర్ ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి? ఇన్ఫాంట్స్కి 0.5 ml నుంచి 2 ml తీసుకోవచ్చు. చిల్డ్రన్స్కి 2 to 5 ml. అదే అడల్ట్స్కి 5 to 10 ml తీసుకోవాలి. విత్ స్టెరైల్ కండిషన్స్ ఫ్రమ్ an appropriate site using sterile conditions. హ్యాండ్లింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్. స్టెరైల్ కండిషన్స్లో బ్లడ్ కలెక్షన్ చేశారు అండ్ దెన్
ఆ బ్లడ్ని కల్చర్ బాటిల్స్లో యాడ్ చేయండి. రిక్వెషన్ ఫామ్లో పూర్తి పేషెంట్ యొక్క డీటెయిల్స్ రాయండి. పేషెంట్ పేరు, ఏజ్, సెక్స్ అండ్ డేట్ ఆఫ్ కలెక్షన్, డేట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, సబ్జెక్ట్ ఫర్ ద టెస్ట్ అండ్ సెండ్ ఇమీడియట్లీ టు ద laboratory with the requestion slip. And second one, urine sample. Early morning midstream urine sample is obtained aseptically. స్టెరైల్ కంటైనర్లో ఇంటికి వెళ్ళి స్టెరైల్ కంటైనర్లో చాలా వరకు ఏంటంటే కంటైనర్స్ బిఫోర్ శాంపుల్ కలెక్షన్ అప్పుడు యూరిన్ శాంపుల్ బిఫోర్ కలెక్షన్ అప్పుడు ఆ క్యాప్ తీసి ఆ క్యాప్ని అక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ మీదనో లేదా వాష్రూమ్ కింద పెట్టడము ఆ క్యాప్, లేదా ఆ స్టెరైల్ కంటైనర్ని మనకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి ఎక్కడైనా వెంటిలేటర్స్ దగ్గర పెట్టడం జరుగుతుంది. అలా ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ ఆ క్యాప్కి అంటుకొని లేదా ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఎయిర్లో ఉన్నటువంటి ప్యాథోజన్స్ అన్నీ కూడా ఆ స్టెరైల్ కంటైనింగ్ సరౌండింగ్స్ సైడ్ వాల్స్కి అంటుకొని ఉండటం జరుగుతుంది. అప్పుడు శాంపుల్ కలెక్షన్ చేయటం ద్వారా ఈ యూరిన్ శాంపుల్తో పాటు వచ్చేటటువంటి ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ మరియు బయట ఎన్విరాన్మెంటల్లో ఉన్నటువంటి ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా అందులో క్లబ్ అయి ఉంటాయి. అదే శాంపుల్ని ల్యాబొరేటరీకి తీసుకెళ్ళి మనం అక్కడ కల్చర్ చేయటం ద్వారా అన్వాంటెడ్ ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ అన్నీ కూడా గ్రో అయిపోతాయి. దెన్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్టీ టు ఐడెంటిఫై ద కాజేటివ్ ఏజెంట్ ప్యాథోజన్ ఏంటి, మనకు వాట్ ఈస్ ద డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం బ్యాక్టీరియా ఐడెంటిఫై చేయడానికి మనం చాలా ట్రబుల్ అవుతుంది. తద్వారా కల్చర్ రిపోర్ట్ నెగటివ్ కానీ కల్చర్ రిపోర్ట్ కంటామినెంట్ కానీ ఇస్తాము. సో అప్పుడు యూరిన్ కల్చర్ చేసి ఎటువంటి యూజ్ ఉండదు పేషెంట్కి. సో బిఫోర్ కలెక్షన్ యూరిన్ ఎప్పుడైతే మనం శాంపుల్ కలెక్ట్ చేస్తామో అప్పుడే క్యాప్ ఓపెన్ చేసి యూరిన్ని ఆ స్టెరైల్ కంటైనర్లో యూరిన్ డ్రాప్ అవుట్ చేసి దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ తీసుకురావాలి. తద్వారా క్వాలిటీ రిపోర్ట్ వస్తుంది. అండ్ ఎర్లీ శాంపుల్ ఎప్పుడు ఉండాలి? ఎర్లీ మార్నింగ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్ ఈజ్ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ మిడ్ స్ట్రీమ్ యూరిన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ culturing, and from babies urine is collected in the sterile plastic bags. Transport within 1 hour. If ఒకవేళ 1 hour కంటే ఎక్కువ మనకు టైం ఉంటే మీరు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేయండి. బ్యాక్టీరియల్ కౌంట్ ఈస్ డన్ యూజింగ్ క్యాలిబ్రేటెడ్ లూప్ ఆఫ్ ద అన్సెంట్రిఫ్యూజ్డ్ యూరిన్ ఆన్ బ్లడ్ అగార్, మెకాన్కీ అగార్ అండ్ క్లెడ్ అగార్స్. మన కల్చర్కి ఏంటంటే జనరల్గా మైక్రోస్కోపీ ఎగ్జామినేషన్కి యూరిన్ని సెంట్రిఫ్యూజ్ చేసి మనం డిస్కార్డెంట్ అయిపోయిన తర్వాత ఏదైతే పెల్లెట్ ఉంటుందో దాన్ని స్లైడ్ మీద యాడ్ చేసి మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేస్తాం. బట్ వేరే కల్చర్ చేసేటప్పుడు అన్సెంట్రిఫ్యూజ్ యూరిన్, గుర్తుపెట్టుకోండి, సెంట్రిఫ్యూజ్ చేసిన యూరిన్ కాదు, డైరెక్ట్ గా మనం తీసుకొచ్చినటువంటి యూరిన్ అన్సెంట్రిఫ్యూజ్ చేసిన యూరిన్ ని బ్లడ్ అగార్లో కానివ్వండి, మెకాన్కీ అగార్లో కానివ్వండి అండ్ క్లెడ్ మీడియా ప్లేట్ లో మనం ఇనాక్యులేట్ చేయాలి. దెన్ స్ఫూటం, కలెక్షన్ ఆఫ్ ద స్ఫూటం కలెక్షన్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే పేషెంట్కి కంటైనర్ ఇచ్చే ముందే పేషెంట్కి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎలా? డీప్లీ కఫ్ అవుట్ ఫ్రమ్ ద లంగ్స్, ఏ డీప్ బ్రీత్ ఆర్ డీప్లీ, గట్టిగా ఊపిరి తీసుకొని ఊపిరితిత్తుల నుంచి దగ్గి తెమ్మడ ఇవ్వమని చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఆ తెమ్మడ ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ తెమ్మడ శాంపుల్ ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు కరెక్ట్గా క్వాలిటీగా పాజిటివ్ రిపోర్ట్ అయినా నెగటివ్ రిపోర్ట్ అయినా ఇవ్వచ్చు. ఒకవేళ ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ ద స్ఫూటం కాకుండా ఓన్లీ సలైవా ఆర్ పోస్ట్ నాజల్ డిశ్చార్జెస్ కనుక మనం శాంపుల్గా తీసుకుంటే అందులో ఎటువంటి బ్యాక్టీరియా కనిపించదు. సలైవాలో ఓన్లీ ఫుడ్ పార్టికల్స్ కానివ్వండి అదర్ పార్టికల్స్ స్టేన్ అయి కనపడుతుంది. కానీ బ్యాక్టీరియా అనేది ఇట్ విల్ స్టోర్ ఇన్ ద లంగ్స్. ఎప్పుడైతే మనం గట్టిగా తగ్గి మనం ఇచ్చేటటువంటి స్ఫూటంని తెలుగులో తెమ్మడ అంటారు. ఈ తెమ్మడ ఇచ్చేటప్పుడు గుడ్ క్వాలిటీ ఆఫ్ ద స్ఫూటం ఇచ్చినప్పుడు అందులో ఆ బ్యాక్టీరియా అంతా స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి మనం స్మియర్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు అందులో బ్యాక్టీరియా కనిపించే అవకాశం ఉంటుంది. అప్పుడు పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటే పాజిటివ్ ఇస్తాం, లేదంటే నెగటివ్ ఇస్తాం. సో ఏ గుడ్ క్వాలిటీ ఆఫ్ ద స్ఫూటం శాంపుల్ షుడ్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద డీప్లీ ఫ్రమ్ ద లంగ్స్ ఎర్లీ మార్నింగ్ బిఫోర్ brushing, and it should be coughed out deeply and collected in a sterile container and should be sent to the lab. And then swabs. Throat swabs అందరికీ ఫెమిలియర్, మీ అందరికీ బాగా థ్రోట్ స్వాబ్ కలెక్షన్ గురించి తెలుసు. ఎందుకంటే కరోనా టైంలో మీరందరూ కూడా థ్రోట్ స్వాబ్ కలెక్షన్ చేశారు. థ్రోట్ స్వాబ్ కలెక్షన్స్ వచ్చేసి ఇక్కడ ఈ ఫిగర్లో చూపించినట్లుగా మనం
ఎగ్జాక్ట్లీ కాటన్ వూల్ స్వాబ్ కానివ్వండి, అండ్ ఇట్ షుడ్ బి టాన్సిల్స్ పోస్టీరియర్ ఫారెంజల్ వాల్ నుంచి అండ్ అదర్ ఏరియా దట్ ఈస్ ఇన్ఫ్లేమ్డ్ ఆర్ ద బియర్డ్స్ ఎక్స్క్యూట్స్ నుంచి తీసుకోవచ్చు. అంటే మనం టంగ్ లేయర్ వరకు కాకుండా కొంచెం ఇంకొంచెం టాన్సిల్స్ వరకు వెళ్ళి ఇక్కడ చూపించినటువంటి ఇమేజ్ విధంగా స్వాబ్ ని రొటేట్ చేసి ఆ శాంపుల్ తీసుకోవటం వల్ల గుడ్ క్వాలిటీ ఆఫ్ ద శాంపుల్ మనకు వస్తుంది. కరోనా టైంలో ఎక్కువగా థ్రోట్ స్వాబ్స్, నాజోఫారెంజల్ స్వాబ్స్, నోస్ నుంచి తీసే స్వాబ్ మరియు థ్రోట్ స్వాబ్స్ కూడా చాలా వరకు కలెక్షన్ చేసి మనం కరోనా టైంలో ఆర్టీపీసీఆర్ టెస్టింగ్ కి వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం ద్వారా మనం సెండ్ చేసాం. సో దిస్ ఈజ్ అ పిక్చర్ షోయింగ్ ద హౌ టు కలెక్ట్ ద థ్రోట్ స్వాబ్, పోస్టీరియర్ ఫారెంజల్ స్వాబ్, and this is a picture showing how to collect from the nasopharyngeal swab. అంటే ఇక్కడ ముక్కు నుంచి తీసేటటువంటి స్వాబ్ని నాజోఫారెంజల్ స్వాబ్ అంటారు. గొంతులో నుంచి ఇక్కడ టాన్సిల్స్ దగ్గర నుంచి ఈ భాగం నుంచి తీసే వాటికి థ్రోట్ స్వాబ్ అంటారు. అండ్ దిస్ పిక్చర్ షోయింగ్ అబౌట్ ద ఇయర్ స్వాబ్. సో ఇయర్ స్వాబ్ కలెక్ట్ చేసేటప్పుడు ఒక 1 hour ముందు ఐ స్వాబ్స్ కలెక్షన్ చేసేటప్పుడు క్లినికల్ మెటీరియల్ ఫ్రమ్ కంజక్టివైవా ఫ్రమ్ ఆర్ ఎవర్టెడ్ ఐలిడ్ ఈ పిక్చర్లో చూపించిన విధంగా మనం శాంపుల్ కలెక్షన్ చేసుకోవాలి. పస్ వూండ్స్ నుంచి పస్ స్వాబ్ కలెక్ట్ చేసాంగా. ఇక్కడ చూడండి ఇమేజ్లో ఇది క్లీన్ సర్ఫేస్లో కాస్త డీప్గా మనం థ్రోట్ స్వాబ్ని రొటేట్ చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ ఆ స్వాబ్కి అంటుకొని ఒక గుడ్ క్వాలిటీ మెటీరియల్ వస్తుంది. 1 or 2 or 3 times స్వాబ్ని జెంట్లీగా రొటేట్ చేస్తూ ఉండాలి. స్వాబ్ కలెక్షన్ చేసినప్పుడు జస్ట్ సింపుల్గా పైనుంచి ఒక లేయర్ మాదిరిగా తీసుకోకుండా ఆ స్వాబ్ చుట్టూ రొటేట్ చేయాలి స్వాబ్ని. ఆ టోటల్ స్వాబ్కి ఎక్కడైతే మనం పస్ డిశ్చార్జెస్ కానివ్వండి అక్కడ ఏమైనా ఉంటాయి కదా, అవి అబ్జర్వ్ అయినప్పుడే ఆ స్వాబ్ని మీడియా ప్లేట్ మీద మనం స్టీక్ చేసినప్పుడే అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా అక్కడ గ్రో అవుతుంది. ఒకవేళ మనం ఇంటెన్స్గా దాన్ని రొటేట్ చేయకుండా ఆ స్వాబ్ని అలాగే తీసుకొస్తే మన కల్చర్లో గ్రోత్ రాదు. సో రొటేట్ అట్లీస్ట్ 2 to 3 times కొంచెం డీప్గా ఆ పస్ దానికి స్వాబ్కి టోటల్ అంటుకునేటట్లు తీసుకుంటే మనకు కరెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆల్వేస్ ఫ్రెష్లీ పాస్డ్ స్టూల్ శాంపుల్ షుడ్ బి కలెక్టెడ్ ఇన్ ఏ స్టెరైల్ కంటైనర్. కొన్నిటికి స్పూన్ షేప్గా ఉన్నటువంటి కంటైనర్స్ ఉంటాయి ఈ స్టూల్ శాంపుల్ కలెక్ట్ చేయడానికి. ఇఫ్ పాసిబుల్ కలెక్ట్ విత్ దట్ స్పూన్ షేప్డ్ ఉన్నటువంటి కంటైనర్స్ నుంచి కలెక్ట్ చేయొచ్చు. అవాయిడ్ స్పెసిమెన్స్ ఫ్రమ్ బెడ్ ప్యాన్ నుంచి తీసుకున్నటువంటి శాంపుల్స్ తోటి కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాన్స్మిట్ ద కంటైనర్ క్విక్లీ టు ద ల్యాబొరేటరీ. ఇమీడియట్లీ ఆఫ్టర్ శాంపుల్ కలెక్షన్ ల్యాబ్కి సెండ్ చేయండి టెస్టింగ్కి. అండ్ దెన్ ఇఫ్ డిలే ఈజ్ అన్అవాయిడబుల్ అండ్ particularly when the weather is warm, collect the specimens in a container holding 6 ml buffered glycerol saline transport medium. స్టూల్ కి వచ్చేసి గ్లిజరాల్ సలైన్ ట్రాన్స్పోర్ట్ మీడియం చాలా ఇంపార్టెంట్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మనం శాంపుల్ని ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే టైం డిలే ఉంటే శాంపుల్ కలెక్షన్కి ఇన్వెస్టిగేషన్కి శాంపుల్ కలెక్షన్ చేసిన తర్వాత శాంపుల్ టెస్ట్ చేసే టైంకి మనకు చాలా గ్యాప్ ఉన్నట్లయితే అప్పుడు ఆ స్టూల్ని మీరు ట్రాన్స్పోర్ట్ మీడియం ఏంటి 6 ml ఆఫ్ బఫర్డ్ గ్లిజరాల్ సలైన్ 6 ml ఆఫ్ బఫర్డ్ గ్లిజరాల్ సలైన్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టూల్ ట్రాన్స్పోర్ట్ మీడియం మీకు 3 ట్రాన్స్పోర్ట్ మీడియంస్ ఉన్నాయండి. ఒకటేమో వైరస్ ట్రాన్స్పోర్ట్ మీడియం, ఒకటేమో బ్యాక్టీరియా ట్రాన్స్పోర్ట్ మీడియం, దెన్ అనదర్ వన్ ఈజ్ స్టూల్. ఈ 3 ఇంపార్టెంట్ మనకు. వైరసెస్ వచ్చేసి వైరల్ ట్రాన్స్పోర్ట్ మీడియం, బ్యాక్టీరియా వచ్చేసి క్యాల్బ్లేయర్ మీడియం, స్టూల్ వచ్చేసి 6 ml ఆఫ్ బఫర్డ్ గ్లిజరాల్
saline transport medium. సో ఈ 3 కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో వచ్చే అవకాశం ఉంది. దెన్ ఫస్ట్ శాంపుల్స్ aspirate from abscess or wound in a sterile container. First should always be aspirated is possible rather than collecting a wound swab and should be transported immediately to the laboratory. ఇందాక మీకు ఇమేజ్ చూపించారు కదా wound నుంచి ఎలా మనం ఫస్ట్ శాంపుల్స్ కలెక్ట్ చేయాలో. అండ్ దెన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్. గుర్తుపెట్టుకోండి, సిఎస్ఎఫ్ ఫ్లూయిడ్ ఎప్పుడైనా సరే ఓన్లీ ద ఫిజిషియన్ విల్ కలెక్ట్. Only the physician will collect this sample by trained physician. CSF sample ఎప్పుడు కూడా cerebrospinal fluid sample ఎప్పుడు కూడా ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్ కలెక్ట్ చేస్తాడు. బై లంబర్ పంక్చర్ ఇన్ స్టెరైల్ ట్యూబ్స్. మనం ఏ శాంపుల్ కలెక్షన్ చేసినా కూడా స్టెరైల్ ట్యూబ్స్ అండర్ aseptic conditions, sterile condition, special media, transport media, high pH. VR వెంకట్రామన్ రామకృష్ణన్ మీడియా ఇది ట్రాన్స్పోర్ట్ మీడియం, ఇది కూడా లిక్విడ్ మీడియం. ఇది బ్యాక్టీరియా ట్రాన్స్పోర్ట్ చేయడానికి క్యారిబ్ లేయర్ మీడియం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ స్పెసిమెన్ కలెక్షన్ ప్రొసీజర్స్ ఫర్ మైక్రోస్కోపీ, కల్చర్స్ and for serology, blood collection also. Okay, thank you.